అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. ఒక ప్రభుత్వ పనితీరు ఎలా ఉండాలి, అసలు ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి, మంత్రులు, ఒక చీఫ్ సెక్రటరీ, ఒక డీజీపీ, అందరు మంత్రులకి శాఖలు, ఒక పద్ధతి, ఒక వరవడి ఉంటుంది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాగా సకల శాఖలకి సజ్జల లాంటి మంత్రి ఉండడు ఎక్కడా కూడా. భారతదేశ చరిత్రలోనే లేదది. ఒక్క వైఎస్ఆర్సీపీకి మాత్రమే చెల్లింది. మంత్రులందరూ ఆయన ఛాంబర్కి వెళ్ళాలి. ఇక్కడ ఎవరి ఛాంబర్కి వెళ్ళవలసిన పని లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరి పనితీరు వారిదే, ఎవరి పని వారిదే. అందరికీ హెడ్గా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా మన పనితీరు మెరుగుపరుచుకోవాలి, ప్రజల స్పందనే మన యొక్క పనితీరుకి మార్కులు అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గత పాలనలో ప్రజలారా మీరు అబ్జర్వ్ చేయండి, తెలుసుకోండి. రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఒక పెద్ద రాజధాని మనకి కావాలి అని మొదలు పెడితే కావాలని దాన్ని ఆపేశారు వాంటెడ్లీ. 5 సంవత్సరాల్లో మొక్కలన్నీ పెరిగిపోయి సర్వనాశనం అయిపోతే ఆ పొలాలు ఇచ్చిన రైతులలో లక్షణాన్ని బాధపడి 1631 రోజులు దీక్ష చేస్తే కలవని ముఖ్యమంత్రి ఇవాళ కన్నీళ్లు కారుస్తున్నాడు. మళ్ళా దొంగ కన్నీళ్లు. ఆ మాజీ ముఖ్యమంత్రి దొంగ కన్నీళ్లు కారుస్తున్నాడు ఆ రైతుల పట్ల. ఎంత కపట నాటకమో చూడండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళా పునర్నిర్మాణం అమరావతిని చేస్తూ ఆయన శ్రమ ఏంటండి? ఆ 75 ఏళ్లలో ఆ ఉరుకులు పరుగులు, ఆ శ్రమ. మొన్న విశాఖపట్నం వెళ్ళారు, వచ్చి ఢిల్లీ వెళ్ళారు, వచ్చి మళ్ళీ సింగపూర్ వెళ్ళారు. అంత యువకుల్లాగా పనిచేస్తుంటే కూడా ఈ పనికి మాలిన మంగళవారం మార్కెట్ సంత జోగి, పేర్ని, అంబటి వీళ్ళు నాయకుల వీళ్ళు నాయకులని ప్రజలు ఒప్పుకుంటారా? ప్రజలారా మనస్ఫూర్తిగా మీరు ఆలోచించండి. వీళ్ళల్లో ఎవరికైనా ఒక్కడికి నిమ్మల రామానాయుడు గారిలో ఉన్న చిత్తశుద్ధిలో 5% ఉందా ఈ నాయకులకి? వీళ్ళు నాయకులా? ఈ బూతులు మాట్లాడే వాళ్ళు, సబ్జెక్ట్ లేని వాళ్ళు వీళ్ళు నాయకులా? పోలవరం ఎందుకు ఆపేశారు? ప్రజలారా నిలదీయాలి, వైఎస్ఆర్సీపీని నిలదీయాలి. పోలవరం అనేది 60 సంవత్సరాల కళ. ఆ కళ నెరవేరే రోజు దగ్గర పడితే పోలవరాన్ని ఆపేశారు. విశాఖపట్నం అన్నారు, ఒక ప్యాలెస్ కట్టుకున్నారు, 12 రకాల ఆస్తులు తాకట్టు పెట్టారు విశాఖపట్నంలో. రైతు బజారు, డీజీపీ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, ఇలా లెక్క పెట్టుకుంటే ఒక స్కూల్ గ్రౌండు, ఇవన్నీ తాకట్టు పెట్టేశారు. ఇది ప్రజలకు తెలియాలి. అమరావతిలో కట్టిన సెక్రటేరియట్ తాకట్టు పెట్టేస్తారు. అప్పులు చేసేసి బటన్ నొక్కుతున్నా. ఏంటి బటన్ నొక్కి చెప్పండి? ఎవరి డబ్బు నువ్వు బటన్ నొక్కుతున్నావు? ప్రజల పన్నుల రూపంలో కట్టిన డబ్బుని నువ్వు అభివృద్ధికి తీసుకెళ్లకుండా, ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందకుండా, భావి తరాలకి మంచి భవిష్యత్తు ఇవ్వకుండా ఆ డబ్బంతా బటన్ నొక్కేసి ఎక్కడి నుంచి నొక్కుతావు? బటన్ నొక్కడానికి డబ్బులు లేవు, ఏం చేస్తావు? పెట్రోల్ పెంచుతావు, కందిపప్పు పెంచుతావు, కిరసనాలు పెంచుతావు, ఆ డబ్బులు మళ్ళా బటన్ నొక్కానంటావు. ఇది సామాన్యులకి తెలియాలి కదా. ప్రతి కార్యకర్త నడుం బిగించి నేను సైతం అంటూ సామాన్యులకి నిజం చెప్పడంలో భాగస్వామ్యులు కావాలి. చాలామంది నిరక్షరాస్యులు మన దగ్గర ఉన్నారు. మన దగ్గర నిరక్షరాస్యులు ఉండబట్టే ఇట్లాంటి వాళ్ళు బూతులు వాళ్ళు నాయకులు అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ లాంటి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అట్లాంటి ప్రభుత్వాలు అధికారంలోకి రాకూడదు. అదొక రాక్షస రాజ్యం. ఒక ముఖ్యమంత్రికి రోడ్లు లేవు, రోడ్లన్నీ గుంతలంటే అది తెలియదా? తెలియని ముఖ్యమంత్రి ఉంటాడా? ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు కదా. రోడ్లు లేవు, జగన్మందు అని రాష్ట్ర వ్యాప్తంగా కోడై కూర్చుంటే అది కూడా సీఎం ఆఫీస్కి తెలీదా? ఆ రోజున ఈ కొడాలి నాని, పేర్ని నాని వీళ్ళందరూ నోడ్లు ఏమైనాయి? ముఖ్యమంత్రి గారు మనం రోడ్లు వేయలేదు, మందు విషయంలో పబ్లిక్ తిడుతున్నారు, ఈ బటన్ నొక్కడాన్ని వ్యతిరేకిస్తున్నారు, అప్పుల పాలైపోయాం, అభివృద్ధి లేదు, ఒక్క పరిశ్రమ రావట్లేదు, పెట్టుబడి పెట్టడానికి ఎవడు ముందుకు రావట్లేదు, మన చూసి భయపడిపోతున్నారు. ఎవడైనా వస్తే చాలు పర్సంటేజ్ అడుగుతున్నాం మనం. పోనీ ఎవడైనా పని చేసిన వాడికి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దగ్గర 10% డబ్బులు ఇస్తే కానీ బిల్లు రాదు. ఏం సార్ అందరూ సజ్జల దగ్గర కూర్చోవడం ఏంటి? ప్రతి మంత్రి సజ్జలకు వెళ్ళి జవాబు చెప్పడం ఏంటి అని మీరు ఎవరైనా అడిగారా? జగన్మోహన్ రెడ్డిని అడగలేదు కదా. అడగటానికి మీకు అపాయింట్మెంట్ లేదు, ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ లేదు, మంత్రికి అపాయింట్మెంట్ లేదు, కార్యకర్తకి అపాయింట్మెంట్ లేదు, జిల్లా పరిషత్ చైర్మన్కి అపాయింట్మెంట్ లేదు, చైర్మన్కి అపాయింట్మెంట్ లేదు. ఎవరికి అపాయింట్మెంట్ లేకుండా అంతర్పురంగా ఒంట్లో బతుకుతున్నాడు నాయకుడు. ఎప్పుడైనా ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ఒంటరితనాన్ని ఇష్టపడేవాడు ప్రమాదకారి సమాజానికి. ఒంటరితనాన్ని ఎవరు ఇష్టపడకూడదు, నలుగురితో కలిసి ఉండాలి. నెక్స్ట్
జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, నేనే సూటి ప్రశ్న వేస్తున్నా. మీరు కుడి చెయ్యి పెట్టేస్తారు, ఎడం చెయ్యి పెట్టేస్తారు నెత్తుల మీద. ఈ నెత్తి మీద చేతులు పెట్టడం ఏంటి? మీరేంటి ఏమన్నా దేవదూత? లేకపోతే నిజంగా మీరు ఒక చర్చి ఫాదరా, పెద్ద ఫాస్టరా, ఏమన్నా ప్రవచనకర్త? ఏంటి నెత్తి మీద చేతులు పెట్టేయడం ఇలాగా? తప్పు సార్. నెత్తి మీద, ఎవరి నెత్తి మీద చేయి పెట్టకూడదు. అభినందించండి, చేతులు కలపండి, నమస్కరించండి, భుజం తట్టండి. ఈ నెత్తి మీద చేతులు ఏంటి? మీ నాయకులకి చెప్పి దమ్ము లేదులేండి మీకు. మీరు ఎవరి మాట వినరు, అది లోకానికి తెలిసిపోయింది. మీరు ఎవరికి అపాయింట్మెంట్ ఎవరు, ఎవరి మాట వినరు. మీ నాయకులకి మీకు చెప్పే దమ్ము, ధైర్యం కూడా లేదు. వాళ్ళు ఉత్తర టీవీల్లో మాట్లాడటమే. ఈ మైకుల ముందు మైక్ ఒకటి ఫ్రీ కదా, దరిద్రం మైకులు మాట్లాడటం. ఇవాళ మీరు నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఎక్కడ వహించారు? మీకు 11 సీట్లు వచ్చాయి. 11 సీట్లు వస్తే అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేశారా? రాలేదు. సరి కదా, మేము వస్తే వాళ్ళని ఆపేస్తాం, వీళ్ళని ఆపేస్తాం, వాళ్ళని కొడతాం, వీళ్ళని తిడతాం, వాళ్ళని లోపలేస్తాం. మేము వస్తే ఏం అభివృద్ధి చేస్తామంటే ఏం చేస్తాం, ఏం అభివృద్ధి చేస్తాము, ఎలా చేస్తాం రాష్ట్రాన్ని అంటే ఎవడైనా ఓటేస్తాడు తప్ప మేము అరాచకాన్ని సృష్టిస్తామంటే ఓట్లేస్తారా? సమాజంలో 100కి 85% మంది ప్రశాంతత, గంజి తాగి బతికినా సరే శాంతమైన జీవితాన్ని కోరుకుంటారు. అట్లాంటిది మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మీకు ఎవరు ఓట్లేస్తారు? మీది ఏ రకంగా రాజకీయ పార్టీ చెప్పండి? విశ్లేషణకు రండి. జోగి రమేష్ ఏదో ఛాలెంజ్ చేశాడు, మొన్న నా పేరు నాని ఛాలెంజ్ చేశాడు. నేను వైఎస్ఆర్సీపీలో ఉండి తెలుగుదేశంలోకి వచ్చిన వ్యక్తినే. మీ దగ్గర ఉన్న విషయాలు మొత్తం తెలుసు నాకు. ఓపెన్ ఛాలెంజ్కి రండి. మీది వైఎస్ఆర్సీపీ అనేది ఏ రకంగా ఒక రాజకీయ పార్టీగా సంతరించుకుంది, అది రాజకీయ పార్టీ కాదు అని నేను వాదిస్తాను. అవును అని మీరు చెప్పడానికి మీ దగ్గర ఉన్న నాయకుల్ని, 2 నాయకులను రమ్మనండి. నన్ను కనుక ఓడిస్తే నేను పాదాభివందనం చేస్తా పబ్లిక్గా. జీవితంలో మళ్ళీ మైకు ముందుకు రాను నేను. ఏ రకంగా మీది రాజకీయ పార్టీ చెప్పండి? ఏం చేశారు మీరు చెప్పండి? 5 సంవత్సరాల పరిపాలనలో మేము ఇది చేసాం అని మీరు చెప్పండి. 3వ తరగతి తీసుకెళ్ళి హై స్కూల్లో కలుపుతారా? ఇంత పిల్లాడు హై స్కూల్కి ఎక్కడ పోతాడు వాడు? ఏం చేశారు చెప్పండి మీరు? బటన్ నొక్కారు బటన్, ఓకే. ఏంది, ఎక్కడి నుంచి నొక్కారు? అది ప్రజలు కట్టిన పన్నులు, డబ్బులు ప్రజలకు ఇచ్చారు. పెట్రోల్ రేట్లు పెంచేశారు. ఆంధ్రప్రదేశ్ బోర్డర్స్లో పక్క రాష్ట్రాల్లో పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసుకుని వచ్చేవారు. అంత దౌర్భాగ్య స్థితి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు మీరు. ఒక్కడికి ఉద్యోగం లేదు. మేము 1,30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. అంట్లతో మీ ఉద్యోగాలు అయ్యి 5,000 రూపాయలకి ఎవడైనా ఉద్యోగం చేస్తాడా? 5,000 రూపాయలకు ఉద్యోగం చేసేవాడిని చూపించండి భారతదేశంలో. ఆ ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారు. మీ నాయకులకి సిగ్గులేదు అసలు. మిమ్మల్ని క్వశ్చన్ చేయలేకపోతున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ప్రతిదీ మనకు తెలియదండి. ప్రతిదీ మనకు తెలియదు. మోడీ గారు కాదు, ట్రంప్ గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు. ఎవరికి పూర్తి జ్ఞానం, ఎవరికి అన్ని విషయాల్లోనూ ఉండదు. ఎవరైనా సరే మనకు తెలీదు. తెలుస్తున్న వాళ్ళని పెట్టుకోవాలి. ఆర్థిక రంగానికి ఒకటి పెట్టుకోవాలి, ఇంజనీరింగ్ రంగానికి ఒకటి పెట్టుకోవాలి, టెక్నాలజీ రంగానికి ఒకటి పెట్టుకోవాలి, రాజకీయాలకు ఒకటి పెట్టుకోవాలి, భాషా సంస్కృతికి ఒకటి పెట్టుకోవాలి, పార్టీని కాపాడడానికి ఒకటి పెట్టుకోవాలి. అందరి సమిష్టి కృషితోనే పార్టీ నడుస్తుంది. నేను అన్న ఏ పార్టీకైనా ఓటమి తప్పదు. మనం అన్న పార్టీకి విజయం తప్పదు. మనం అనే దాంట్లోకి రావాలి, సభ్య సమాజంలోకి రావాలి. మీ పార్టీ కూడా చక్కగా ఒక నూతన ఒరవడితో ముందుకు రండి. రాబోయే 29 ఎన్నికల్లో తేల్చుకుందాం. ఏదో చెప్తున్నారు కదా మేము వస్తే అని. మీరు ఒక సభ్యమైనటువంటి పద్ధతిలో రండి. వస్తే తేల్చుకుందాం. రేపు 29లో తేల్చుకున్నప్పుడు మీకు ప్రతిపక్ష హోదా దక్కాలని కోరుకుంటున్నా. ప్రతిపక్ష హోదా దక్కితేనన్నా మీరు అసెంబ్లీకి వస్తారేమో. వస్తే చక్కటి ప్రభుత్వాన్ని సద్విమర్శ చేసేటువంటి ఒక ప్రతిపక్షంగా మీరు తయారవుతారేమో ఆశిద్దాం. భవిష్యత్తు పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారని మీరు అన్నారు కదా, అదే మాట మేము కూడా అంటున్నాం. పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. ఇక్కడ సైనికుల్లాగా పనిచేసేటువంటి 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు. దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయనకి 2 పవన్ కళ్యాణ్ గారు, కుడి భుజం ఎడం భుజంలాగా లోకేష్ గారు ఉన్నారు. సుశిక్షితులైన క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు ఉన్నాం. తేల్చుకుందాం. 2029లో తేల్చుకుందాం. మరో అఖండ విజయాన్ని మేము సాధించినప్పుడు మీరు కూడా ప్రతిపక్ష హోదా దక్కాలని కోరుకుంటూ జై తెలుగుదేశం.